meeting. క్రైస్తవులారా, ఇది మీ కూటం. Maybe I'm preaching it, but it's your meeting. వాక్యం చెప్తుంది నేను కావచ్చు, కానీ ఈ కూటం మీది. And I really need you to participate. మీరు దీనిలో భాగస్వాములుగా ఉండాలని నేను కోరుతున్నాను. During the healing, please do not move out. స్వస్థతలు జరిగే సమయంలో దయచేసి అటు ఇటు కదలొద్దు, వెళ్ళిపోవద్దు. Because you are dissipating the anointing. అలా కదలడం ద్వారా దేవుని అభిషేకాన్ని మరి అటు ఇటు చేస్తూ ఉన్నాము. If you pray silently in your hearts for the sick, మరి రోగుల కొరకు మీరు కూడా హృదయంలో ప్రార్థిస్తూ ఉంటే you can share in the rewards of this meeting. మీరు ఈ కూటాల్లో వచ్చే ప్రతిఫలాన్ని మీరు అనుభవించగలరు. So I understood? Okay. అర్థం చేసుకున్నారా? సరేనా? Now you can be healed and delivered anytime during this meeting. ఈ కూటంలో ఏ క్షణానైనా నీవు తాకబడగల, స్వస్థత పొందగల. You missed a good chance to be healed during the singing. మరి పాటలు పాడుతున్న సమయంలో దేవుని స్వస్థపరిచే శక్తిని నువ్వు పొందకపోయినట్లయితే, But I want to ask you, how many of you are healed during the singing? అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాటలు పాడుతున్న సమయంలో మీలో ఎంతమంది స్వస్థత పొందారు? Could you put your hands up? అనుభవించారా? ఎవరైనా స్వస్థతని మీరు చేతులు చూపించగలరా? పాటలు పాడుతున్న సమయంలో, ఆరాధన జరుగుతున్న సమయంలో కొంతమంది ఉన్నారు ఇక్కడ. Because God dwells in the praises of His people. ఎందుకనగా దేవుడు తన ప్రజల స్థుతుల మధ్యలో నివాసం చేస్తాడు. And where He is, His power is. ఆయన ఎక్కడున్నాడో ఆయన శక్తి అక్కడ ఉంది. Now you can be healed during the preaching of God's word. దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా కూడా మీరు స్వస్థత The పొందగలరు. Bible says బైబిల్ గ్రంథం అంటుంది, He sends forth His word and heals them. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నారు. Fix your eyes on Jesus. నీ దృష్టిని యేసయ్య మీద నిలిపించు. Not on me, not on your problem. నా మీద కాదు, నీ సమస్య మీద కూడా కాదు. Faith comes through hearing, and hearing by the word of God. విశ్వాసం వినడం వల్ల వస్తుంది, అది దేవుని మాట వినడం వల్ల వస్తుంది. During the prayer for healing is your last chance. స్వస్థతల కొరకు ప్రార్థన చేయడం అనేది మీకు ఆఖరి అవకాశం ఉంటుంది. I am going to tell you how to take your healing. నీ స్వస్థతని నీవెలా పొందుకోగలవో మీతో మాట్లాడతాను. As I'm preaching the word, వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉండగా God can heal you. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. Your miracle is waiting నీ అద్భుతం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. right outside, right next to you. నీ పక్కనే నీకు కావాల్సిన అద్భుతం ఉన్నది. But you know, faith is an action word. విశ్వాసం అన్నది క్రియారూపకమైన మాట. You have to believe. నీవు నమ్మాలి దానికో, And you have to receive it. నీవు దాన్ని పొందుకోవాలి. What if I told you you won a lottery and you had ₹1,000,000 in the bank? నేను వచ్చి చెప్పాను అనుకోండి, మీకు ఒక లాటరీ వచ్చింది, బ్యాంక్ లో మీరు ₹1,00,000 సంపాదించుకున్నారని చెప్పాను And అనుకోండి. you never went to the bank to get it. అది వచ్చిందని చెప్పినా గానీ మీరు బ్యాంక్ వెళ్ళలేదు అనుకోండి, Would it be yours? అది నీకు సొంతదా? If I gave you a gift, ఒక బహుమతి మీకు ఇచ్చాను అనుకోండి, and if you just stand in front of me, కేవలం నా ముందు మీరు నిల్చున్నారు అనుకోండి, can you get the gift? ఆ యొక్క బహుమతిని తీసుకోగలరా? What must you do? ఏం చేయాలి? బహుమతి తీసుకోవాలంటే, పొందాలంటే ఏం చేయాలి? You must take it, right? దాన్ని నువ్వు తీసుకోవాలి. So when I'm praying for the sicknesses, say, that's me, Lord. That's me, Lord. I take it. I take it. కనుక రోగుల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభా అది నా సమస్య ప్రభా, నేను తీసుకున్నా నా స్వస్థత, అద్భుతం నేను తీసుకున్నా ప్రభా అని చెప్పి తీసుకోండి మీరు. You know, don't expect any preconceived ideas. Don't think of anything like that. దేవుని బిడ్డలారా, ముందే ఏవో తలంపులతో మీరు కూర్చోవద్దు. You know Naaman, he came to the prophet to be healed of leprosy. నయమాను కుష్ఠరోగంతో ప్రవక్త ఎదుకు వచ్చాడు స్వస్థత పొందాలి. And the prophet just told him, go and wash, dip 7 times in the river Jordan. ప్రవక్త అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయన్నాడు. But Naaman had come with great expectation. అయితే నయమాను వేరు వేరు తలంపులతో, వేరు వేరు ఉద్దేశాలతో He said, వచ్చాడు. the prophet must pray over me. ఆయన ఏమన్నాడంటే, ప్రవక్త నా మీద చేతులు వచ్చి ప్రార్థన చేయాలి, He must do this and that. ఆయన ఇలా చేయాలి, అలా ఆడించాలి కదా అనుకున్నాడు. And then only I'll be healed. అప్పుడే నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు ఆయన. But the prophet did not even look at him. ప్రవక్త అసలు ఆయనను చూడలేదు. He told him what to do. ఏం చేయాలో చెప్పబడింది అంతే. Go and wash in the Jordan. వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అన్నాడు. He said, there are cleaner rivers in my place. అయితే నయమాన్ ఏమన్నాడంటే, అంతకంటే శుభ్రమైన నదులు మా Why should I ఉన్నాయి, wash in the Jordan? ఎందుకు యోర్దానులోనే మునగాలి అన్నాడు. But his aide told him, do
అయితే తన సేవకుడు అన్నాడు, అయ్యా ప్రవక్త చెప్పినట్టుగానే చెయ్యయ్యా అన్నాడు. He had the good sense to dip himself in the Jordan. ఆ యొక్క యోర్దాను నదిలో మునగడానికి ఆయన ఉద్దేశించాడు. And he came up after 7 times with his flesh as clean as a baby. 7 సార్లు మునిగిన తర్వాత తన శరీరం చూసుకుంటే చిన్న బిడ్డ దేహం వంటి దేహం ఆయనకి ఏర్పడింది. So faith is an action word. కనుక విశ్వాసం అన్నది క్రియలతో కూడిన మాట. You have got to extend your faith to take your miracle. నీ అద్భుతం నువ్వు తీసుకోవాలంటే నీ విశ్వాసాన్ని చాపాలి. Don't say you have no faith. నీకు విశ్వాసం లేదు అనొద్దు. Because God has dealt each of us a measure of faith. ఎందుకనగా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి పరిమాణం చొప్పున విశ్వాసం ఇచ్చాడు. To please God, we must have faith. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనలో విశ్వాసం ఉండాలి. If you don't believe there is a God, there is no God. దేవుడు ఉన్నాడని నీవు నమ్మకపోయినట్లయితే, The word says, వాక్యం అంటుంది, believe that you have received it, నీవు పొంది ఉన్నావని నమ్ము అని చెప్తూ ఉంది. and then it is yours. అప్పుడు అది నీకు కలుగుతుందని చెప్తుంది. If after you receive it, నీవు పొందిన తర్వాత you believe it, పొందినాక అనిపించినాక నమ్ముతానంటే you don't need faith, right? దానికి విశ్వాసం అక్కర్లేదు కదండి. So today we're going to believe. కనుక ఈ దినాన్న మనం విశ్వసించబోతూ ఉన్నాం. We have to just forgive everyone because unforgiveness can hold you in bondage. మనం ప్రతి ఒక్కరిని క్షమించబోతూ ఉన్నాం. కారణం ఏంటంటే క్షమాపణ లేకపోవడం వల్ల అద్భుతాలు పొందలేకపోతున్నాం. Remember one thing, Jesus has already paid the price for every sin and sickness you can have. ఒక విషయం మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు నీవు కలిగిన ప్రతి రోగం కొరకు వెల చెల్లించాడు. Today we are just going to enforce that victory. ఈ దినాన్ని కేవలం ఆ జయాన్ని మనం తీసుకోవాలి. We're going to take it for ourselves. మన కొరకు అది మనం ఆపాదించుకోవాలి. Is that all right? సరేనా అండి? Did you understand? అలా చేద్దామా? అర్థం చేసుకున్నారా? Now I want to tell you another thing. There is no good news without bad news. చూడండి, చెడ్డ వార్త లేకుండా శుభవార్త అన్నది లేదు. If I tell you the gospel is good news, సువార్త శుభవార్త అని నేను మీతో చెప్పానంటే, and if there is no bad news, ఒకవేళ దానికి వ్యతిరేకంగా చెడ్డ వార్త అన్నది లేదనుకోండి, it doesn't make sense, right? దానికి ఒక అర్థం అన్నది ఉండదు. So today you're going to hear the bad news first. కనుక మీరు మొట్టమొదటి చెడ్డ వార్త వింటారు. But with God there is always good news. అయితే దేవునితో ఎప్పుడు శుభవార్తలే మనకు ఉన్నాయి. Then you will realize how good the good news is. సువార్త ఎంత గొప్ప వార్త అన్నది మీరు గ్రహించబోతున్నారు. Lord, I just bind and shatter all the strongholds in Jesus' name of doubt, unbelief, preconceived ideas, and every other self-hatred and unforgiveness. I demolish those in the name of Jesus. ప్రభువా, ప్రతి రకమైన సందేహాన్ని, ప్రతి రకమైన అవిశ్వాసాన్ని, ప్రతి రకమైన ఐక్యత లేని తనాన్ని యేసుక్రీస్తు నామములో చెదరగొడుతూ ఉన్నాను. ఈ క్షణమందే వాటిని సమూలంగా నాశనం చేస్తూ ఉన్నాను. Be bound and be gone in Jesus' name. Lord, release faith. ప్రభువా, విశ్వాసాన్ని విడుదల చేయండి మా మధ్యలో. Deuteronomy 4:24. ద్వితీయోపదేశకాండం 4:24. For the Lord our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Hebrews 12:29. హెబ్రీ 12:29. For our God is a consuming fire. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Fire is not God, అగ్ని దేవుడు కాదు, but God is a consuming fire. కానీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. God is not a force, దేవుడు ఒక శక్తి కాదు, a fire or a power, లేక ఒక అగ్ని కాదు, ఒక శక్తి కాదు, but God is a spirit being, కానీ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. an all-consuming fire. అంతేకాదు దహించు అగ్నిగా ఆయన ఉన్నాడు. There are 3 divine persons but one God. ముగ్గురు దైవత్వంలో ముగ్గురు వ్యక్తిత్వములు ఉన్నాయి, కానీ ఒకే దేవుడు. In Mark 12:29, మార్కు 12:29లో Jesus quoting Deuteronomy 6:4 ద్వితీయోపదేశకాండం 6:4 యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. said, ఆయన అంటున్నాడు, "Hear, O Israel, ఇశ్రాయేలు వినుము, the Lord our God, the Lord is one." నీ దేవుడని యెహోవా ఆయనే ఒక్కడే దేవుడు అంటూ ఉన్నాడు. One God, ఒకే దేవుడు, existing in 3 persons. 3 వ్యక్తిత్వాల్లో నివసిస్తున్న దేవుడు. Father, తండ్రి, Son, కుమారుడు, and Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Co-equal.
వారు ముగ్గురు సమానులే, coexisted, ముగ్గురు కలిసి నివసించేవారు, co-eternal God. ముగ్గురు ఒకే నిత్యుడైన దేవుడిగా ఉన్నారు. He is the threefold holy God of the Bible, బైబిల్ గ్రంథం చూపించే త్రియేక పరిశుద్ధుడైన దేవుడు ఆయన. whom the four living creatures around the throne say, ఆయనకు సింహాసనం చుట్టూ 4 జీవులు చెప్పుచూ ఉన్నవి, holy, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, holy పరిశుద్ధుడు is the Lord God Almighty, సర్వశక్తుడైన దేవుడు పరిశుద్ధుడు అని చెప్తూ ఉన్నాయి. who was ఆయన ఉండే and is ఆది యందు ఉన్నవాడు, ప్రస్తుతం ఉన్నవాడు, and is to come. ఆయన రానున్న దినాల్లో ఉన్నవాడు. Revelation 4. ప్రకటన గ్రంథం 4:8 చెప్తుంది. Our God is a consuming fire. మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. Fire is a symbol of God's holiness అగ్ని దేవుని యొక్క పరిశుద్ధతకు సూచన, and God's absolute righteousness దేవుని యొక్క స్పష్టమైన నీతికి సాదృశ్యం, shown in his judgment against sin. ఆయన పాపమునకు వ్యతిరేకంగా తీర్చిన తీర్పులో అగ్ని కనిపిస్తూ ఉంది. God revealed himself to Moses as a holy God దేవుడు మోషేకు తాను పరిశుద్ధుడైన దేవుడిగా పరిచయం చేసుకున్నాడు. and all consuming fire. దహించు అగ్నిగా తాను పరిచయం. Restoration, 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 restoration. Not by might, nor by power, but by my Spirit, says the Lord. Restoration, restoration for the nation.